హలో హై ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన ఒక బర్త్డే ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అన్నీ నేను కైన్మాస్టర్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. మన వ్యూవర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా కైన్మాస్టర్లో సింపుల్గా చేసుకునేలాగా ప్రొవైడ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా సింపుల్గా ఇంకో విధంగా నేను చెప్తాను. ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు ఒక డౌట్ అని రావచ్చు, ఇక్కడ వాటర్ మార్క్ ఉందనేసి. బట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం మాకు వాటర్ మార్క్ అనేది రాదు. సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇంకో మంచి వెర్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను వితౌట్ వాటర్ మార్క్ అనమాట. సో ఈ కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్రష్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చిన్నగా ఇట్లా తగ్గించుకొని ఫస్ట్ ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ మాత్రమే ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. అందులో మీరు ఎవరి ఫోటో అయితే సెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ బర్త్డేకి సింపుల్గా వీడియో కాకుండా ఫోటో మీరు స్టేటస్ రూపంలో ఇట్లా పెట్టుకోవాలన్నా అది మీ చాయిస్, ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకోండి అనమాట. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది మీ ఫోటో ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది అవుతుంది. సో బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా అనిపిస్తే మీరు సెట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. దాని తర్వాత మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. సో ఇంకా దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఫైనల్గా ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లాస్ట్ ఫోటో. సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్, నేనైతే ఇట్లా క్రాప్ అనేది చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరైతే క్రాప్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి, సరిపోతుంది. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది మీరు స్టార్టింగ్లో ఫోటోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఉంటుంది కదా. సో లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ అనేది దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అదేంటంటే నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి డేటా ఆన్ చేసుకుని ఇక్కడ సెర్చ్ బార్ పై క్లిక్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే
అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. మీకు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే లెటర్ క్యాట్‌కిడ్స్ అని సెర్చ్ చేయండి. ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది వస్తుంది. సో, ఆ స్టిక్కర్ అనేది దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. 1 బై 1 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్‌దేంటి హెచ్ అనేది కదా! సో, ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, చిన్నగా ఇట్లా. ఇంకా మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక దీనికి మాత్రమే నేను చెప్పాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. అండ్ ఈ లెటర్స్ అనేవి జూమ్ అవుట్ చేసుకొని చిన్నగా చేసుకొని అడ్జస్ట్‌మెంట్స్ అయ్యేసరికి వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కదా! నేనైతే స్కిప్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇట్లా నేను టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా! హ్యాపీ బర్త్‌డే అనేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేరు ఎవరి పేరైతే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకున్నా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. మీరు కూడా ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి కిందికి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా మీ దగ్గర డిఫాల్ట్‌గా ఉంటే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. దీన్ని పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు డిస్క్రిప్షన్‌లో క్యాలెండర్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఇట్లా ఎంటర్ చేసుకొని ఓకేపై క్లిక్ చేశాను. కలర్ ఆప్షన్ బ్లాక్ కలర్ రైట్ టిక్ సరిపోతుంది. దాని తర్వాత దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా! దాని పైన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ పై క్లిక్ చేసి స్టిక్కర్ పై క్లిక్ చేసి హార్ట్ షేప్ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. అది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన స్టిక్కర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఒక స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపించడం కోసం ఏదో ఒకటి నేనైతే సెలెక్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఇది కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. క్లాసికల్ స్టిక్కర్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ పైన ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా జూమ్ అనేది తగ్గించుకుంటాను నేను. సో, ఇట్లా తగ్గించుకున్నా చూస్తున్నారు కదా! ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కిందకి ఇట్లా స్క్రోల్ చేసి స్కేల్‌ని ఇట్లా ఫుల్‌గా ఇట్లా తగ్గించుకోండి. చిన్నగా అయిపోతుందనమాట. సో, మీకు నచ్చిన డేట్ దగ్గర మీరు పెట్టుకోవచ్చు. తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్నారనుకోండి కరెక్ట్‌గా ఆ డేట్ దగ్గర పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అడ్జస్ట్‌మెంట్ ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఎగ్జాంపుల్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా జూమ్ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇట్లా తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఒకసారి చూడండి పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. డేట్ పైన కరెక్ట్‌గా హార్ట్ సింబల్ అనేది ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ హార్ట్ షేప్ ఉంది కదా! చూస్తున్నారు కదా! 3 హార్ట్స్ అనేవి పైన. సో, అవి కూడా సెట్ చేసుకొని పెట్టుకోండి ఇట్లా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్ పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.